అల్లు అర్జున్ ఇంటి బెడ్రూమ్ కు వచ్చి మరీ అరెస్ట్ చేయడం జరిగింది. అటు చికెట్పల్లి పోలీసులు మాత్రం పుష్ప 2 సందర్భంగా ఆయన సంధ్య థియేటర్ కి వచ్చిన క్రమంలో ఓ మహిళ చనిపోవడం జరిగింది. ఇక ఆ ఇష్యూ పైన ఆయన అరెస్ట్ చేసేందుకైతే పోలీసులు ఆయన ఇంటికి వచ్చి మరీ అరెస్ట్ చేశారు. ఇక ఆయన పైన BNS 118/1 అదే కాకుండా 105 సెక్షన్లు మరియు రెడ్ విత్ 3/5 సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఈ BNS 105 కేసు కింద మాత్రం చూసుకుంటే నాన్ బెయిలబుల్ కేసుగా అయితే వినిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఆయనకైతే ఖచ్చితంగా జైలు శిక్ష పడబోతుంది. ఇక నాన్ బెయిలబుల్ కేసే కాకుండా ఇతర కేసులు కూడా పెట్టడం వల్ల ఆయనకి 5 నుంచి 10 సంవత్సరాలు లేకపోతే సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు ఆయన పైన కేసు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆయన జైలుకి అంకితం అయిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజు శుక్రవారం కావడంతో హుటాహుటిన ఆయన లాయర్లు కూడా ఆయన కోసం బెయిల్ కోసం అయితే ప్రయత్నిస్తారు. ఇదే ఇవాళ రాలేదనుకోండి, రేపు మరియు ఎల్లుండి ఖచ్చితంగా బెయిల్ అయితే వచ్చే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. మరి చూడాలి కోర్టు దీనిపైన ఎలా రెస్పాన్స్ ఇస్తుంది ఏంటి అనేది. ఇప్పటికే దీనికి సంబంధించి సోషల్ మీడియా అంతా కూడా చర్చనీయాంశంగా అయింది అనుకోవచ్చు. అదే కాకుండా ఆయనని బెడ్రూమ్ లోకి వచ్చి మరి పోలీసులు అరెస్ట్ చేయడంతో ప్రజెంట్ అందరూ కూడా షాక్ కి గురయ్యారు. ఇక ఇంట్లో ఉన్న స్నేహారెడ్డి మరియు అదే విధంగా అల్లు అరవింద్ అక్కడే ఉన్నారు. ఇక స్నేహారెడ్డిని బుజ్జగించి ఏమీ కాదు నేను వస్తాను తొందరలోనే అని చెప్పి వెళ్ళడం జరిగింది. ఇక బయటకు వెళ్ళిన క్రమంలో అల్లు అరవింద్ కూడా ఆయన్నే అటు పోలీస్ వెహికల్లో నేను కూడా వస్తానని చెప్పగా పోలీసులు మాత్రం మీరు రావడానికి వీల్లేదు సార్, ఓన్లీ అల్లు అర్జునే తీసుకురావడానికి మాకు ఆర్డర్స్ ఉన్నాయి అంటూ వాళ్ళు కూడా అల్లు అరవింద్ కార్ని దించేయడం జరిగింది. ఇక అల్లు అర్జున్ నాన్న నువ్వు భయపడకు అంటూ ఆయనకి సంజాయిషి చెప్పి పోలీసులు అయితే ప్రజెంట్ ఆయనని తీసుకువెళ్ళడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు అల్లు అర్జున్ పీకకు చుట్టుకుంది అనుకోవచ్చు. 20 లక్షల వాళ్ళకి మనీ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు మాత్రం ఖచ్చితంగా మీరు అక్కడికి రావడం వల్లనే ఒక ప్రాణ నష్టం జరిగిందని దానికోసం అని చెప్పేసి మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటూ వాళ్ళు కూడా ఆయనను తీసుకువెళ్ళడంతో ఇప్పుడు ఫ్యాన్స్లలో అదేవిధంగా యావత్ ప్రపంచం అంతా దీని గురించే మాట్లాడుకుంటుంది. ఇక పుష్ప 2 సినిమా గ్రాండ్ సక్సెస్ అయినప్పటికీ కూడా దాని వెనకాల ఎన్నో తప్పులు ఉన్నాయని, ఆ సినిమా ఇప్పుడు సక్సెస్ అయినందువల్ల ఒక మనిషి ప్రాణం పోయింది అంటూ కూడా చాలా మంది అయితే దీని గురించే మాట్లాడుకుంటున్నారు. సో చూద్దాం మరి దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయి. మరి నిజంగానే ఆయనకి నాన్ బెయిలబుల్ కేసులు వేయడం జరిగింది. మరి ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే వాళ్ళ లాయర్స్ ఏం మాట్లాడితే ఆయనకి బెయిల్ వస్తుంది ఏంటనేది ఇంకొద్ది సేపట్లో మనకైతే తెలిసిపోతుంది.